నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ చర్చ్ ఫాస్టర్ నిర్వాహకం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. దైవపార్థనలు చేస్తూ ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన ఫాస్టర్ పెళ్లి పేరుతో నమ్మించి ఒక యువతిని మోసం చేశారనే ఆరోపణలు వెలువెలుతున్నాయి. నమ్మిన వాళ్ళనే నట్టేటు ముంచాడంటూ ఒక యువతి నంద్యాల దేవనగర్లోని చర్చి ముందు నిరసనకు దిగింది. ఫాస్టర్ ప్రభుకుమార్ మాయమాటలు చెప్పి తనను లొంగదీసుకున్నాడని, గర్భవతిని చేశాక ఇప్పుడు తనకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది. తనకు న్యాయం చేయాలని, సదరు పాస్టర్ను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. నా పేరు మహిమ. పాస్టర్ పేరు ప్రభుకుమారు. అయితే ఈ పాస్టర్ గారు నాకు 8 నెలల నుంచి తెలుసు. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయక మునిపే ఈ అబ్బాయి చిలుకలపేటలో ఉన్నప్పుడే నాకు పరిచయం. అయితే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన నుండి అబ్బాయి నాకు బాగా పరిచయం అయ్యాడు. నన్ను మ్యారేజ్ విషయంలో చాలా ప్రపోజల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే లేదండి, నేను సమర్పణ కలిగి ఉన్నాను, నాకు వివాహం చేసుకున్న ఆలోచన అయితే లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానని చెప్పినప్పుడు లేదు, మన తండ్రి సన్నిధి యొక్క పందలో వివాహం లేకుండా పరిచయం చేసేది అయితే లేదు, పెళ్ళైతే చేసుకోవాలి మహిమ, నేను బాగుంటాను కదా, అందులో నువ్వు కూడా పరిచయాలు బాగుంటావు కాబట్టి నన్ను మ్యారేజ్ చేసుకునే విధంగా నన్ను ప్రపోజల్ చేయడం జరిగింది. నేను తిరస్కరించాను. ఆ తర్వాత రూమ్ క్లీన్ చేయాలి రా మహిమ అని నన్నైతే అడగలేదు. మా తమ్ముడు భరత్ అని ఉన్నాడు, అబ్బాయి ఫోన్ చేసి మీ అక్కని తీసుకురాయా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పాడు. ఇదే రూమ్ దగ్గరికి భరత్ అనే అబ్బాయి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు కదా అని నేను కొంచెం ఆలోచించాను. లేదు, ఇంకొక తండ్రి కూడా వస్తుందిలే మహిమ, లోపల పని చేయని చెప్పాడు. నేను ఇదే కిచెన్ రూమ్లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నాడు. భరత్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు తెలియదు. అయితే ఇంకా ఆమె రాలేదు కదా అంటే, వస్తుందిలేమ్మా, పలుకూరు నుంచి రావాలంటే టైం అవుతుంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయి అవతల డోర్ వేసాడు, ఇవతల డోర్ వేసాడు. నేను లోపల కిచెన్లో కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు నా వెనుక వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. నేను ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వీలు పడలేదు. ఆ తర్వాత అక్కడే మంచం ఉంటుంది, అదే మంచంలో నన్ను పాడు చేయడం జరిగింది. తర్వాత నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి నా వెంటనే, అంటే నేను ఇంటికి వెళ్ళిన కొంతసేపట్లోకి అబ్బాయి వచ్చి అమ్మ వాళ్ళతో అడిగాడు, నేను మహిమని పెళ్లి చేసుకుంటాను ఆంటీ అని అడిగినప్పుడు, సరేలే నాయన, దేవుని చిత్తం అయితే నాకు అంగీకారమే అని అనింది అమ్మ. అన్న తర్వాత ఆ వ్యక్తి, నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడుతాను, శాలేమన్నతో కూడా మాట్లాడుతానమ్మా అని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.